మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం విలేజ్. నా పేరు బొమ్మని సాయి. నేను రాజకీయాలలో 2014 నుంచి ఉంటున్నా. 2014లో టీఆర్ఎస్ పార్టీలో గతంలో పనిచేసిన ఒక 5 సంవత్సరాలు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత 2018 మునుగోడు ఎలక్షన్లలో రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఎమ్మటే ఉన్నాము. అన్ని పార్టీ కార్యక్రమాలల్లో ఆయనకు అన్ని కార్యక్రమాలలో తోడై నిలుస్తూ ఆయన ఎమ్మటి తిరుగుకుంటూ బై ఎలక్షన్లలో 2023లో బై ఎలక్షన్లలో కూడా బీజేపీ పార్టీలోకి ఆయనతో పాటు పోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా 2024 రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఫస్ట్ మీ సేవలకు ధన్యవాదాలు. మీరు రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత మీరు బీజేపీలోకి వచ్చారు కదా, అసలు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఓడిపోయింది? బీజేపీలకు వచ్చినాక రాజగోపాల్ రెడ్డి ఆయన మంచి మనసున్న మహారాజు. మునుగోడు కాన్స్టిట్యున్సీలకు రాజగోపాల్ రెడ్డి వచ్చిందంటే డెవలప్మెంట్సే కానీ ఆయన సొంత నిధులతోటి కూడా ఇక్కడ రైతులకే కానీ ప్రజలకు మానవత్వంతో ఆయన సొంత డబ్బులు ఆపతుందంటే 5 లక్షలు, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక భర్తలు చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అనాథలకు స్కూళ్ళల్లో జాయిన్ చేసి వాళ్ళకు సొంత ఖర్చులతోటి చదివించడం, ఊర్లలో ఎటువంటి సమస్య ఉన్నా ఆపదుందంటే లక్షల కొద్ది రూపాయలు ఆయన వెచ్చించిండు. డెవలప్మెంట్ కోసం బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశం మీద పోవడం జరిగింది. కానీ ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ 100 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మూకుమ్మడితో దాడి చేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డి పైన. ఒక్క మునుగోడు కాన్స్టిట్యున్సీలో 1000 కోట్ల రూపాయలు ఇక్కడ డబ్బులు పెట్టి గెలవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ గతంలో కాంగ్రెస్ల పార్టీ నుండి మళ్ళీ బీజేపీలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి ఇతను ఇప్పుడు మంత్రి పదవి ఆశిస్తున్నాడు. మంత్రి పదవికి అర్హుడా? రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి పదవికి అర్హుడు. అసొంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆయన అవసరం అనుకుంటే ఎంతోమంది మంత్రులతో పాటు అంతమంది మంత్రులపై కన్నా ఈయన మంచి వ్యక్తి, వర్క్ చేస్తాడు. మంత్రి పదవి ఖచ్చితంగా ఆయనకు రావాలని కోరుతున్నాం. సరే, ఈ 6 గ్యారంటీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పైన ప్రజలు ఏ విధంగా చేరుతున్నాయి? కొంతమంది రుణమాఫీ కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానిపైన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? సార్, 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నారు. భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ అందరికీ చేసింది. కొన్ని తప్పుల వల్ల ఆధార్ నెంబరే కానీ వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కొంచెం ఫోన్ నెంబర్ మ్యాచ్ కాకపోయినా అటు ఇటుగా వాళ్ళకి కాలేదు. మళ్ళీ ఊర్లల్లో గ్రామ పంచాయతీ దగ్గర, రైతు వేదికల దగ్గర మీటింగులు పెట్టి వాళ్ళకి ఎందుకు కాలేదని చెప్పేసి ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరికైతే రాలేదో వాళ్ళందరి దగ్గర ఇంట్లోకి వెళ్ళి రానుల్లో అంటే వాళ్ళకు రుణమాఫీ వచ్చేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. మా గ్రామంలో కూడా మేము అది పని కూడా పూర్తి చేసినాం. రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బెల్ట్ షాపుల పైన ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? అది రాష్ట్ర వ్యాప్తంగా అమలైతే ఏ విధంగా ఉంటుంది? మున్గోడి కాన్స్టిట్యున్సీలో మాత్రం బెల్ట్ షాపులు అనేది నిర్మూలన జరిగింది. దాదాపుగా 75% జరిగింది సార్. ఇంకా కూడా 25% ఉన్నట్టుంది. కాకపోతే ఆయన కూడా పూర్తిగా దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నడిస్తే మాత్రం ఆ గ్రామానికి సంబంధించిన లీడర్లకు బెల్ట్ షాపులు లేకుండా నిర్మూలిస్తేనే మీ గ్రామానికి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. దాని మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టాడు సార్. గంజాయి మీద, బెల్ట్ షాపుల మీద మున్గోడు కాన్స్టిట్యున్సీలో యువత ఖరాబు కాకుండా జీవితాలు, ఫ్యామిలీ జీవితాలు ఖరాబు కాకుండా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు సార్. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీన్మార్ మల్లన్న గతంలో పాదయాత్ర చేసే ముందు దివీస్ కంపెనీ పైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అనడం జరిగింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేవు. చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కంపెనీ ద్వారా. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది? సార్, దివీస్ ఫార్మా వల్ల
2008 కన్నా ముందు కొంచెం పొల్యూషన్ అయింది సార్. ఇక్కడ ఆరగూడెం అనే గ్రామ పంచాయతీ ఉంది. ఆరగూడెం దగ్గర ఒక 2-3 రైతులకు అక్కడ కొంచెం పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అయ్యింది. కాకపోతే స్థానికంగా విలేజ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఒక 5-6 మండలాలు జరుగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా అధికార పార్టీలు కంపెనీకి కొంచెం సపోర్ట్గానే ఉంటుంది సార్. మాకు దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ కొంచెం స్థానికులు కొంచెం ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో ఉన్నాం ఇక్కడ ప్రజలు. సరే, ఇప్పుడు ఈ దివీస్ కంపెనీ ద్వారా ఈ కాన్స్టెన్సీలా ఎంత మేరకు వాళ్ళు లబ్ధి చేకూరుతున్నారు? అంటే రోడ్లు, మార్గాలు కానీ, ఏదైనా ఉద్యోగాల కల్పన కానీ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా సార్? దివీస్ కంపెనీ వల్ల సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ బిల్డింగ్స్, చౌటుపల్లికి సంబంధించిన హాస్పిటల్స్కు ఏదన్నా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాళ్ళు పెడుతున్నారు సార్. ఇంకా దివీస్ ఫ్యాక్టరీ వల్ల విలేజర్స్ పర్లేదు, అందరూ బతుకుతున్నారు. కాకపోతే కొంచెం స్థానికులకు ఉద్యోగాల విషయంలోనే కొంచెం వాళ్ళు ఇవ్వట్లేదు, లోకల్ అని చెప్పేసి ఇవ్వట్లేదు. కొంచెం దివీస్ ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి ప్రజలకి ఏం నష్టం జరుగుతలేదు. కాకపోతే 2008 కంటే ముందు ఆరగూడ అనే విలేజ్లో కొంచెం నష్టం జరిగింది. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం సార్. సార్, బీజేపీలో రాయగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు ఇక్కడున్న ప్రజలు కంప్లైంట్ చేయడంతో నేను గెలవగానే దానిపైనే ఫస్ట్ చర్యలు తీసుకుంటామని చెప్పింది సార్. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచినాక కూడా మళ్ళీ కూడా కంప్లైంట్ చేస్తే ఎలాంటి చర్యలు లేదు, అసలు స్పందన లేదు ఎమ్మెల్యే గారు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. మా పరిస్థితి ఏందని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు అంటున్నారు సార్. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎమ్మెల్యే గారు మాత్రం స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి కొట్లాడుతున్నాడు సార్. ఆయన కాన్స్టెన్సీ మొత్తం తిరగాలి కాబట్టి ఆయన కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. కాకపోతే ఇంకొక ఈ మంత్ ఎండింగ్ వరకు ఆయన పూర్తిగా కాన్స్టెన్సీ మొత్తం ఊరూరు తిరుగుతందుకు ప్రిపేర్ అవుతున్నాడు సార్. ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది. కాన్స్టెన్సీ మొత్తం ప్రజలు మొత్తం మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. మంత్రి పదవి వస్తే కాన్స్టెన్సీ మొత్తం తిరుగుతాడు. అన్ని ఫ్యాక్టరీలల్లో, పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగులకు కల్పన కోసమే ఆయన ప్రత్యేక దృష్టి పెడుతుంది సార్. ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించిండు, ఎలాంటి అభివృద్ధి చేసిండు, మొన్న ఓడిపోయిండు, రీజన్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలలో ఆయన చురుకుగా ఉన్నాడు సార్. ఆయన ఏదున్నా ఆయన బిజినెస్, ఆయన లోకల్ చిన్న చిన్న లీడర్లను పట్టుకొని రాజకీయం చేశారు. ఏదో 2014లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. కాకపోతే వ్యక్తిగతంగా ఏముండదు. రాజగోపాల్ రెడ్డి తోటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పోల్చకూడదని నా అభిప్రాయం సార్. సార్, ఇది భువనగిరి కాన్స్టిట్యున్సీ కిందకు ఉంటుంది కదా. ఎంపీగా చేసినప్పుడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎంపీగా చేసినప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసిండు సార్ ఇక్కడ? రాజగోపాల్ రెడ్డి సార్ ఎంపీగా చేసినప్పుడు భువనగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి రైతులకు పిల్లి కాలువ అని చెప్పి 20 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులతోటి రైతులకు కాలువ తీయించినాడు సార్. రోడ్ల విషయాన్ని కూడా ఎంపీ గారు ఢిల్లీ నుంచి కేంద్ర నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. ఆయన ప్రత్యేకంగా సొంత డబ్బులు సార్. ఏ ఊరు ప్రజలల్లో ఎవరికి ఇబ్బంది ఉంది కూడా, మా పిల్లలకు బాగాలేదన్నా, లేకపోతే చదువులకు డబ్బులు లేవన్నా, భర్త చనిపోయిన వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించు సొంత నిధులతోటి ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళిండు సార్ ఆయన. సార్, ఇప్పుడున్న ఎమ్మెల్యే మాజీ స్థానిక ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలు చేసిండు, ఎన్ని అమలైనాయి సార్? ప్రజాపాలన పెట్టుకున్న దరఖాస్తులు మనం దాదాపుగా అన్ని ఊర్లల్లో వచ్చేసినాయి సార్. ఇప్పుడు ఏదంటే మన మహిళలకు కావచ్చు, బస్సు సౌకర్యం కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని ఊర్లలో కూడా డ్రైనేజీలు, రోడ్లు, హెచ్ఎండిఏ నిధులతోటి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మనసులో పెట్టి కాంట్రాక్టర్లు పెట్టి చేపించినాడు సార్. దాదాపుగా లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి సార్ అన్ని గ్రామాలలో కూడా, కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్. ఈ 6 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డును యాడ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా రేషన్ కార్డులు లేకనే ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పేసి, ఆ కార్డులు ఇవ్వకముందు ఈ 6 గ్యారంటీలు ఎలా సాధ్యమవుతుందని ప్రజలు అంటున్నారు సార్. దానికి మీరేమంటారు? వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు సార్. ఇప్పుడు పిల్లలు వాస్తవానికి 2004లో మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు 10 సంవత్సరాలకు
14 సంవత్సరాలకు వస్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఈ సెప్టెంబర్ 17 తారీఖు నాడు ప్రజాపాలన రేషన్ కార్డులకు అప్లై చేసుకో అని చెప్తున్నారు సార్. తర్వాత మహిళలకు పింఛన్ 2500 పింఛన్ కూడా 4000 రూపాయలు ఇస్తున్నామని మాకు చెప్తున్నారు సార్. అది ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది సార్. సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పైన ఎలాంటి అంటే వాళ్ళకు రక్షణ కల్పించబోతుంది? గత ప్రభుత్వంలో కూడా ఫెయిల్ అయిందని చెప్పేసి అప్పుడు మీరు అన్నారు. ఇప్పుడు ఎలాంటి రక్షణ కల్పించబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న మంత్రి సీతక్క మాత్రం మహిళలపైన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అత్యాచారాల ఘటన జరగకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పోలీస్ వ్యవస్థని పటిష్టంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు కొంత సర్పంచ్ పదవులు అయిపోయి ఒక 6 నెలలుగా వస్తుంది సార్. స్పెషల్ ఆఫీసర్లు పెట్టినారు. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీల అభివృద్ధికి నోచుకుంటలేవు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సర్పంచ్ ఎలక్షన్లు అనేది ఇప్పుడు దాదాపుగా 9 నెలలు అవుతుంది సార్. వాస్తవానికి అన్ని గ్రామాలల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల వాళ్ళు కులగణన చేసిన తర్వాతనే ఎలక్షన్లు స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సార్. ఈ 2-3 నెలల్లో చేస్తారని కూడా నమ్మకం నిన్న స్టేట్మెంట్ కూడా వచ్చింది సార్. మీరు ఈ ఎన్నికలను ఉద్దేశించి యువతకు, నిరుద్యోగులకి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు వస్తున్నాయి. ఒక ఓటుకు 2000, 3000 పోతున్నది. ఒక్కొక్కరు లక్షలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ వ్యవస్థను ఎలాంటి మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నారు? ఏదేమైనా సార్, గ్రామస్తులకు, గ్రామ ప్రజలకు ఊరు డెవలప్మెంట్, రోడ్లే కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ పోల్సే కానీ, లైటింగ్ కానీ, మా ముఖ్య ఉద్దేశం అంటే స్థానిక కంపెనీలలో ఉద్యోగాల కల్పన కోసం కృషి చేయాలి. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాలు పెట్టాలని మా కోరిక సార్. సరే, ఈ DVC కంపెనీలో ఈ మీ మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంతమంది ఉద్యోగాలకి లబ్ధి చేకూరింది? DVC కంపెనీలో ఉద్యోగాలు అంటే చాలా వరకు మన కాన్స్టిట్యున్సీ దగ్గర తక్కువనే ఉన్నారు సార్. ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి యువతకు DVC కంపెనీలు కానీ ప్రతి ఒక్క పరిశ్రమలల్లో ఉద్యోగాలు ఇప్పించాలని ఆయన చాలా వరకు ట్రై చేస్తున్నాడు. మంత్రి పదవి కోసం ఆయన కొంచెం అక్కడిక్కడ బిజీగా తిరుగుతున్నాడు. ఈ నెల లాస్ట్ వరకు ఆయన చౌటుప్పలు కూడా సమీక్ష సమావేశం పెడుతున్నాడు సార్. స్థానిక పరిశ్రమలల్లో ఉద్యోగాల కల్పనకై పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇది మాత్రం చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.